Welcome to 3rd BSc semester 6 students to my physics lecture 88 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఆప్ యాంప్ అప్లికేషన్స్లో ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ డీటెయిల్డ్గా స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ op amp as integrator, differentiator, summing amplifier and differential amplifier for 3rd BSc semester 6 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 12. సో మనం ఫిజిక్స్ 6A ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టడీ చేస్తున్నాం. ఇందులో యూనిట్ 3 అప్లికేషన్స్ ఆఫ్ ఆప్ యాంప్ గురించి చదువుకుంటున్నాం. 2 అప్లికేషన్స్ స్టడీ చేసాం. థర్డ్ది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్. ఆప్ యాంప్ యాజ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అంటాం. ఇందులో ఆప్ యాంప్ని మ్యాథమెటికల్ ఆపరేషన్ సబ్ట్రాక్షన్ పర్పస్కి యూజ్ చేస్తే దాన్ని డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అని పిలుస్తాం. సో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంటుంది అని అడిగితే ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ది 2 ఇన్పుట్ వోల్టేజెస్ అని చెప్తాం. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్లో అవుట్పుట్కి ఎక్స్ప్రెషను Vout ఈజ్ ఈక్వల్ టు RF/Rin ఇంటూ V2 మైనస్ V1. ఇక్కడ V1 V2లు ఇన్పుట్ వోల్టేజెస్, RF ఫీడ్బ్యాక్ రెసిస్టర్, Rin ఇన్పుట్ రెసిస్టెన్స్, Vout అవుట్పుట్ వోల్టేజ్. సో డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ తీసుకుంటే ఇలా వేయాలి. ఆప్ యాంప్ తీసుకున్నాం, RF 2 వాల్యూస్ తీసుకుంటాం, Rin కూడా 2 వాల్యూస్ తీసుకుంటాం రెసిస్టెన్సెస్. ఇవి సర్క్యూట్లో చూపించినట్టు కనెక్ట్ చేస్తే అది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ కింద పనిచేస్తుంది. V1 V2లు 2 ఇన్పుట్స్, Vout అనేది అవుట్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ అప్లికేషను సమ్మింగ్ యాంప్లిఫైయర్ అని కానీ యాడర్ అని కానీ పిలుస్తాం. ఆప్ యాంప్ యాజ్ సమ్మింగ్ యాంప్లిఫైయర్ ఆర్ యాడర్. ఆప్ యాంప్ని మ్యాథమెటికల్ ఆపరేషన్ ఎడిషన్ పర్పస్కి యూజ్ చేస్తే దాన్ని సమ్మింగ్ యాంప్లిఫైయర్ అంటాం. ఇందులో ఇన్వర్టింగ్ కానీ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ దగ్గర కానీ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్సెస్, ఇన్పుట్ రెసిస్టెన్సెస్ వాడతారు. అప్పుడు అది సమ్మింగ్ యాంప్లిఫైయర్ కింద యాక్ట్ చేస్తుంది. అవుట్పుట్ వోల్టేజ్కి ఎక్స్ప్రెషన్ ఏమిటి అని అడిగితే Vout ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ RF/R1 ఇంటూ V1 ప్లస్ RF/R2 ఇంటూ V2 ప్లస్ RF/R3 ఇంటూ V3. R1, R2, R3లు ఇన్పుట్ రెసిస్టెన్సెస్, V1, V2, V3లు ఇన్పుట్ వోల్టేజెస్ అంటాం. సమ్మింగ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ తీసుకుంటే ఇలా వేయాలి. ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లో సర్క్యూట్ ఎలా వేసామో సేమ్ టైప్లో ఉంటుంది. ఇటు వచ్చి ఇన్పుట్ రెసిస్టెన్స్ దగ్గర R1, R2, R3 3 వాల్యూస్ వాడతాం. V1, V2, V3 3 ఇన్పుట్ వోల్టేజెస్. RF అనేది ఫీడ్బ్యాక్ రెసిస్టర్. మైనస్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ ప్లస్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్, ప్లస్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ అప్లికేషను డిఫరెన్షియేటర్ అంటాం. ఆప్ యాంప్ యాజ్ డిఫరెన్షియేటర్. మ్యాథమెటికల్ ఆపరేషను డిఫరెన్షియేషన్ పర్పస్కి ఆపరేషన్ యాంప్లిఫైయర్ని యూజ్ చేస్తే దాన్ని డిఫరెన్షియేటర్ యాంప్లిఫైయర్ అని పిలుస్తాం. ఇందులో ఒక రెసిస్టెన్స్, ఒక కెపాసిటర్ వాడతాం సర్క్యూట్లో. టైం కాన్స్టెంట్ RC అని ఉంటుంది. ఆ RC టైం కాన్స్టెంట్ మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్ వోల్టేజ్కి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. డిఫరెన్షియేటర్ యాంప్లిఫైయర్లో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత అని అడిగితే Vout ఈజ్ ఈక్వల్ టు మైనస్ RF ఇంటూ C ఇంటూ dVin/dt. ఇక్కడ డెరివేటివ్ టర్మ్ ఉంటుంది ఎక్స్ప్రెషన్లో. RF అంటే ఫీడ్బ్యాక్ రెసిస్టర్, C అంటే కెపాసిటెన్స్ ఆఫ్ ది కెపాసిటర్. డిఫరెన్షియేటర్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ తీసుకుంటే ఇలా వేయాలి. ఇక్కడ ఇన్పుట్లో ఒక కెపాసిటర్ వాడతాం విత్ కెపాసిటెన్స్ C. ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ RF ఉంటుంది.
సో ఈ సర్క్యూటు డిఫరెన్షియేటర్ యాంప్లిఫైయర్ కింద బిహేవ్ చేస్తుంది. ఈ కెపాసిటర్ తీసుకెళ్ళి రెసిస్టెన్స్ ప్లేస్లో పెడితే అంటే ఇంటర్చేంజ్ చేస్తే అది నెక్స్ట్ అప్లికేషన్ చెప్పుకుంటాం ఇంటిగ్రేటర్ యాంప్లిఫైయర్ కింద బిహేవ్ చేస్తుంది. సో లాస్ట్ అప్లికేషను ఇంటిగ్రేటర్ యాంప్లిఫైయర్ అంటాం. ఆప్ యాంప్ యాజ్ ఇంటిగ్రేటర్. మ్యాథమెటికల్ ఆపరేషను ఇంటిగ్రేషన్ పర్పస్కి ఆప్ యాంప్ని కనుక యూజ్ చేసుకుంటే దాన్ని ఇంటిగ్రేటర్ యాంప్లిఫైయర్ అంటాం. ఇందులో కూడా ఒక రెసిస్టెన్స్ ఒక కెపాసిటర్ యూజ్ చేసుకుంటాం. టైం కాన్స్టెంట్ ఆర్సీ మీద డిపెండ్ అయ్యి అవుట్పుట్కి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో ఇంటిగ్రేటర్లో అవుట్పుట్ వాల్యూ ఎంత అని అడిగితే Vout ఈజ్ ఈక్వల్ టు -1/j⍵ Rin ఇంటూ సి ఇంటూ Vin. ఇక్కడ సి అంటే కెపాసిటెన్స్ ఆఫ్ ది కెపాసిటర్, Rin అనేది ఇన్పుట్ రెసిస్టెన్స్, ఒమేగా అంటే 2πf, జే అంటే కాంప్లెక్స్ నెంబర్ √(-1). ఇంటిగ్రేటర్ యాంప్లిఫైయర్కి సర్క్యూట్ తీసుకుంటే ఇలా వేస్తాం. ఇందాక వేసిన కెపాసిటరు ఇంటర్చేంజ్ చేసి చూపించాం. ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ప్లేస్లో కెపాసిటర్ వేసాం. ఇన్పుట్లో రెసిస్టెన్స్ Rin ఉంటుంది. ఇన్పుట్లో కెపాసిటర్ వాడితే అది డిఫరెన్షియేటర్ కింద బిహేవ్ చేస్తుంది. ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ప్లేస్లో వాడితే అది ఇంటిగ్రేటర్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇదంతా కూడా డీటెయిల్డ్గా ఆప్ యాంప్ అప్లికేషన్స్, డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్, సమ్మింగ్ యాంప్లిఫైయర్, డిఫరెన్షియేటర్, ఇంటిగ్రేటర్. సో ఇక్కడతో మనకి యూనిట్ 3 కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 4 స్టార్ట్ చేద్దాం. We will meet again in the next class with another interesting topic. Thank you all. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.